రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణము గ్రాఫ్ 2. గత పాఠ్యాంశంలో మనం రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాన్ని గ్రాఫ్ ద్వారా ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకున్నాం. మరికొన్ని ఉదాహరణలు తీసుకుందాం. x-12 0 అంటే x 12 ఒక రేఖీయ సమీకరణం. కానీ ఇందులో ఒకే ఒక చరరాశి ఉంది. రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం ax + by + c = 0. మరి x-12 0 ఏ విధంగా రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం అవుతుంది? దీన్ని మనం x + 0 × y - 12 0గా రాయగలం. ఇప్పుడు y యొక్క విలువ ఏదైనా వాస్తవ సంఖ్య కావచ్చు, కానీ 0 × y 0 అవుతుంది. దీనికి గ్రాఫ్ గీద్దాం. x - 12 0 కాబట్టి x 12. ఈ సమీకరణాన్ని బట్టి మనం x యొక్క విలువ ఎప్పుడూ 12 అని చెప్పొచ్చు. y విలువ ఏదైనా వాస్తవ సంఖ్య తీసుకోవచ్చు. కనుక గ్రాఫ్పై బిందు నిరూపకాలు 12, y అవుతుంది. y ఏదైనా వాస్తవ సంఖ్య. మనం ఈ విధంగా 3 విలువలు తీసుకుందాం. 12, -1, 12, 0, 12, 1. ఈ బిందువులు గ్రాఫ్పై గుర్తిద్దాం. ఇప్పుడు ఈ 3 బిందువులని కలుపుదాం. అప్పుడు y అక్షానికి సమాంతరంగా ఒక రేఖ ఏర్పడుతుంది. కాబట్టి గ్రాఫ్పై x యొక్క విలువ ఏ బిందువు వద్దైనా సమానంగా ఉంటుంది, అంటే ఎల్లప్పుడూ 12గా ఉంటుంది. మరియు y విలువ -2, -1, 0, 1, 2 మొదలైన విధంగా మారుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి, సమీకరణంలో y యొక్క విలువ ఏదైనా ఉండొచ్చు, కానీ అది 0 × y కనుక దాన్ని పరిగణలోకి తీసుకోనవసరం లేదు, ఎందుకంటే దాని విలువ ఉపయోగం లేదు. ఈ సమీకరణం యొక్క సాధనను బట్టి x 12 మాత్రమే సమీకరణానికి సంబంధించింది. కాబట్టి ఈ ఎరుపు రంగు రేఖ x - 12 0ని సూచిస్తుంది. ఇది y అక్షానికి సమాంతర రేఖ. ఇదే విధంగా ఒక రేఖీయ సమీకరణము x అక్షానికి కూడా సమాంతరం కాగలదు. y - 2 0 ఒక రేఖీయ సమీకరణం. ఇందులో y ఎల్లప్పుడూ దాని విలువ 2గా కలిగి ఉంటుంది. ఈ సమీకరణాన్ని 0x + y - 2 0గా రాయొచ్చు. దీని గ్రాఫ్ కాగితంపై గీద్దాం. గ్రాఫ్ కాగితం మీద x మరియు y అక్షాలు గీయండి. y - 2 0 కాబట్టి y 2. కాబట్టి గ్రాఫ్లో గీయబడే ప్రతి బిందువు యొక్క నిరూపకాలు x, 2 లాగా ఉంటాయి. ఇక్కడ x ఏదైనా ఒక వాస్తవ సంఖ్య అవుతుంది. మనం 3 విలువలు తీసుకుందాం. అవి -1, -2, 0, 2 మరియు 3, 2. గ్రాఫ్ కాగితం పైన వీటిని కలిపితే x అక్షానికి సమాంతరంగా ఉన్నటువంటి ఒక రేఖ ఏర్పడుతుంది. అంటే y 2 అనే గ్రాఫ్ పైన ప్రతి బిందువు వద్ద y విలువ ఒకే విధంగా ఉంటుంది అని అర్థం. మరియు x విలువ ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ ఎరుపు రంగు రేఖ x అక్షానికి సమాంతరంగా ఉన్న y - 2 0 రేఖని సూచిస్తుంది. పిల్లలు, తర్వాత పాఠంలో మనం మరెన్నో విషయాలు మళ్ళీ నేర్చుకుందాం.